హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈరోజు మహావీర హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అయితే అంబేద్కర్ రోడ్ వస్తుంది. అంబేద్కర్ రోడ్ కాడికి వెళ్ళి లక్కీ షాప్ తెలుస్తుంది మీకు, లక్కీ షాప్ కాడికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే అంబేద్కర్ కాడికి వచ్చేసాం చూడండి. ఇదిగోండి అంబేద్కర్ కాడికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడైతే లక్కీ షాప్ వస్తుంది. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ముందుకెళ్తే స్ట్రైట్గా ముందుకెళ్తే మా స్కూల్ గ్రౌండ్ వస్తుంది. స్కూల్ గ్రౌండ్ కాడికి వెళ్ళి ఇంకా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక టర్నింగ్ ఉంటుంది. అక్కడ బజ్జీల బండి ఉంటుంది అన్నమాట. ఆడికి వెళ్ళి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే వదిలేం పదండి. ఇప్పుడు చూడండి ఇలా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ రేపైతే ఇంకా రామాలయంలో గజస్తంభం పెడుతున్నారు అన్నట్టు. అందుకే చిన్న జీఎస్ఆర్ వస్తున్నాడు. అందుకే అన్ని డెకరేషన్లు చేశారు. ఇక్కడ చూడండి ఇలా హనుమాన్ టెంపుల్కి అయితే ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్దాం పదండి. ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడ రోడ్ దాటుతున్నాం, అంబేద్కర్ గారి రోడ్. ఇక్కడ రోడ్ దాటాక ఇంకా ముందరికి వెళ్ళాలి. ఇదైతే స్ట్రైట్గా వెళ్ళే లైను. ఇప్పుడైతే ఇక్కడ లక్కీ షాప్ అయితే వచ్చింది చూడండి. మీరైతే ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఇది ఏ ఊర్లో అనుకుంటున్నారు? ఇదైతే హుజరాబాద్లో. ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. ఇంకా ముందుకెళ్తే మా స్కూల్ కూడా వస్తుంది. స్కూల్ గ్రౌండ్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా స్కూల్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం దగ్గర దగ్గర. ఇప్పుడు చూపిస్తాను మా స్కూల్ గ్రౌండ్ అన్నట్టు. ఇది ఇప్పుడు కొద్దిగా తిరగంగానే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా స్కూల్ గ్రౌండ్ ఇది. ఇది గౌటే స్కూల్. ఇక్కడ ఎవరన్నా మీరు ఈ వీడియో చూసేటోళ్ళు చదువుకొని ఉంటే కమెంట్ చేయండి. మా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా అలాగే మా క్లాస్ వాళ్ళు అయినా కామెంట్ చేయండి. ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇదే హుజరాబాద్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఇంకోటి గుట్ట మీద ఉంటుంది, రంగనాయకుల గుట్ట మీద. కాకపోతే ఇక్కడికైతే వచ్చాం. ఇప్పుడైతే ఇక్కడికి లోపలికైతే వెళ్దాం పదండి. ఇక్కడ చెప్పులు ఇప్పి లోపలికైతే వెళ్ళాలి. చెప్పులు ఇప్పేసి ఆల్రెడీ లోపలికైతే వెళ్దాం పదండి. అంటే ఇక్కడ కాలు కడుక్కుని ఎక్కుతా ఒకటి ఉంటే ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ అదే చూపిస్తాను పదండి. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాక కాళ్ళు అయితే ఆడుకోవాలి. అంటే ఇప్పుడు సాములు ఉంటారు కాబట్టి ఇట్లా వేసారు. నార్మల్ అప్పుడు నార్మల్గానే ఉంటుంది ఇక్కడ ముందట. ఇప్పుడైతే సాములు ఉంటారు కాబట్టి ఇలా వేసారు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే జనాలు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే హనుమాన్ టెంపుల్లో ఇలా ఉంటుంది. ఇంకోటి శివాలయం రామాలయం చూస్తే ఈరోజు వెళ్దాం. మళ్ళీ రేపు గజస్తంభం పెట్టినప్పుడు మళ్ళీ వెళ్దాం. చూడండి, ఇలా అయితే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కాళ్ళు అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా అంటే ఇక్కడ ఒక అక్క కడుక్కుంటుంది. కడుక్కున్నాక మనం అయితే అడుక్కున్నాం. అక్క అయితే నల్ల బంద్ చేయకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం కాళ్ళు అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కాళ్ళు అయితే ఆడుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం ప్రధాన ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయాక మీకు టెంపుల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా ఇక్కడ అయిపోయాక రామాలయం శివాలయం అయితే వెళ్దాం. ఇప్పుడు ఇలా వాటర్ అయితే చల్లుకొని వెళ్ళిపోదాం ప్రధాన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్దాం. అంటే ఇప్పుడు ఈరోజు అయితే జనాలు బాగుంటారు. ఎందుకంటే మహావీర హనుమాన్ జయంతి కదా. ఇక్కడైనా ఎక్కడ ఏ టెంపుల్లో అయినా జనాలు బాగానే ఉంటారు ఈరోజు. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసా. అంటే ఫస్ట్ టైం ఇట్లా కొట్టగానే ఇట్లా కొద్దిగా కొస్తే తాకింది నాకు, అందుకే వదిలిపెట్టా. ఇలా అయితే కొట్టేసి పక్క ఒక అంటున్నది, ఆంటీ వాళ్ళకి ఇది ఇచ్చేసాం ఒకటి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల చూడండి ఇలా అయితే ఉంటే టెంపుల్. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. ఇదికి వెళ్ళి అంటే ఒక రౌండ్ అయితే తిరగాలి. ఒకటన్నా రెండన్నా ఆరన్నా తొమ్మిదన్నా తిరగాలి. మనం అయితే మంది బాగున్నారని ఒకటే తిరిగేసాం. ఎందుకంటే ఇక్కడ తిరగరాకుంటుంది. ఇప్పుడైతే ఇదైతే ఇక్కడ లైన్ కట్టాం. ఇక్కడ లైన్ నుంచి ఇంకా ముందటికి వెళ్ళిపోవాలి. ముందటికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకా మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్, షేర్, కామెంట్. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలా అయితే నేను ఒక 15 మినిట్స్ కట్టాక దేవుని దగ్గరికి అయితే దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆంజనేయుడు ఇలా ఉంటాడు ఇక్కడ. ఇంకా ఇలా దర్శనం చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్ళిపోయాక అక్కడ వంట చేస్తున్నారు. వంట చూపిస్తాను. ఈరోజు అంటే అన్ని రోజులైతే సాములు తింటారు, కానీ ఈరోజు అయితే అందరికి పెడతారట. ఇక్కడ ఒక సీతారాముని బొమ్మ పెట్టుకొని ఒక అయ్యగారు అయితే ఉన్నాడు. ఇలా అయ్యగారు అయితే ఉన్నాడు. ఇక్కడ ఏదో వంట చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రోజు అయితే అందరికి పెడతారట, అంటే హనుమాన్ జయంతి కాబట్టి. మిగతా రోజులు వాళ్ళు సాములు వండుకొని తినేది. ఈ రోజైతే అందరికి పెడుతున్నారట. ఇక్కడ ఇప్పుడు ముందటికి వెళ్తే ఇక్కడ శివాలయంకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. శివాలయంకి వెళ్ళాక చూపిస్తాను. ఇదైతే శివాలయంకి వెళ్ళే రోడ్ అన్నట్టు, ఇలానే వెళ్ళాలి. ఇప్పుడైతే శివాలయంకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే శివాలయంకి వెళ్ళాక అక్కడ సేమ్ శివాలయం పక్క పండే రామాలయం ఉంటుంది. రామాలయంకి ఇప్పుడు నేను చెప్పా కదా, గజస్తంభం పెడితే చిన్నజీయర్ స్వామి వస్తారని. చిన్నజీయర్ స్వామి ఈరోజు ఈవినింగ్ 5కి వస్తారు. ఇంకొద్దిగా ఇలా ముందుకు వెళ్ళిపోతే శివాలయం అయితే వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను పదండి. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా, దాని పక్క పంటే ఇక్కడ ఆటోమల్ అవుతుంది చూడండి. ఇదే సందు పట్టుకొని వెళ్ళిపోవాలి. శివాలయం అయితే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ డెకరేషన్ ఎందుకు చేశారంటే ఇక్కడ గజస్తంభం నిలబెడుతున్నారు కాబట్టి ఈ డెకరేషన్ అయితే చేశారు. అప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఇంకా రేపు కూడా గజస్తంభం రేపు నిలబెడతారట. రేపు వచ్చి వీడియో తీయాలి మళ్ళీ. రేపు మళ్ళీ వస్తాను. అలాగే ఊరందరూ ఆహ్వానితులే కాబట్టి ఎలాగో వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇదే లైన్లో స్ట్రేట్ వెళ్తే అక్కడ చిన్న మీకు టెంట్ వేసి ఆల్రెడీ అవుపిస్తుంది. అక్కడనే ఉంటుంది అన్నట్టు శివాలయం. చూపిస్తాను పదండి. ఇంకా ఇక్కడ శివాలయం దగ్గరికి రాగానే ఇక్కడ ఒక గ్రీన్ కలర్ మ్యాట్ వేసి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఎండ కొడుతున్నది కొద్దిగా, అప్పుడప్పుడు ఎండ కొడుతుంది, అప్పుడప్పుడు వర్షం కొడుతుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదని మ్యాట్ అయితే వేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఇలా టెంట్లు కూడా వేశారు, అంటే రేపు వచ్చే జనాలు కూర్చునేకి. ఇదైతే మొత్తం 4 డేస్ 3 డేస్ జరుగుతుంది. ఈరోజు చుత పూజలు ఉన్నాయి. ఇంకా చూపెడతాను పదండి. ఇప్పుడైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కొందరికి అయితే ఎండ కొట్టి ఇలా కూర్చుంటున్నారు కాబట్టి ఇలా టెంట్లు వేస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇంకా లోపలికైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే శివాలయం దగ్గరికి వచ్చాం, మీకు అవుపిస్తుంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, దీని పక్క పొంటే రామాలయం ఉంటుంది. ఇక్కడ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే శివాలయంకు గజస్తంభం ఉన్నది కానీ రామాలయంకు లేదన్నట్టు, రామాలయంకు పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇలా అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే దారి ఇదిగోండి ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్టయితే ఇదే ఫ్రెండ్స్ దారి అయితే. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం పదండి. దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే ఫస్ట్ దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, శివాలయంలో శివుడు ఎట్లుంటాడో చూపిస్తాను. ఇక్కడైతే లాకేష్ ఉంది కానీ మీకు ఇలా కెమెరా పెట్టి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ శివాలయం, శివుడు ఇలా ఉంటాడు, వైట్ కలర్ రాతితోని బ్లాక్ కలర్ స్టోన్, ఇంకో బ్లాక్ కలర్ రాయితో ఉంటాడు ఫ్రెండ్స్. అంటే ఇవరాక పూజలు జరిగినట్టున్నాయి, ఇప్పుడే క్లోజ్ చేసినట్టున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇంకా పక్క పొంటి రామాలయంకి అయితే వెళ్తున్నాం. ఇదైతే రామాలయం. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే దేవుడో నాకు అంత ఐడియా లేదు. ఇంకోటి అక్కడ ముందటనే రామాలయం ఉంటుంది పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రామన్ టెంపుల్. ఇక్కడనే దీని ఎదురుగానే ఇట్లా గజస్తంభం అయితే పెడుతున్నారు రేపు. ఇక్కడ చూడండి, సీతారాముడు లక్ష్మణుడు అన్నట్టు. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ టెంపుల్లో మొక్కుకున్నట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా అయితే
ఉంటది. ఇంకోటి కృష్ణునిది గూడా ఉంటది ఫ్రెండ్స్. పక్కపొంటి టెంపుల్ చూపిస్తాను అది కూడా. కృష్ణునిది ఈడ ఉంటది. ఇది ఇక్కడ చూడండి, ఇది కృష్ణుని టెంపులే ఫ్రెండ్స్. ఇంకా ఇలా దర్శనాలైతే చేసుకున్నాం. ఇంకా బయట ఒక పూజ జరుగుతుందని చెప్పా కదా! ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ పూజ అయితే ఇదే ఫ్రెండ్స్ చూడండి. అంటే కృష్ణునిది మిస్ అయినట్టుంది. మీకు ఒకవేళ చిన్న క్లిప్ దొరికితే అయితే మళ్ళీ పెడతా. ఇక్కడైతే పూజలు చేస్తున్నారని చెప్పా కదా! ఇది ఫ్రెండ్స్ పూజ అయితే. ఇంకా ఇలా అంటే రేపటి కోసం కావచ్చు ఫ్రెండ్స్ ఇవైతే ఈ పూజలు. ఒక 3 డేస్, 4 డేసో చేస్తారు. నాకు కూడా అంత ఐడియా లేదు. నేను డేట్స్ చూడలే. ఇప్పుడైతే దగ్గరకొచ్చినాం ఫ్రెండ్. అంటే మీకు ఇంక గజస్తంభం పెట్టే ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, జనాలు కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇలా పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇలా పూజ చేశాక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దీని కిందనే ఇక్కడ డెకరేషన్ చేసి ఉంది కదా, దీని కిందనే ఇక్కడ గజస్తంభం అయితే పెడతారు. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గజస్తంభం పెడతారు. మీకు చూపిస్తాను అండి. ఇంకా లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. లోపటైతే ఇలా కట్టారు. ఇంకా గజస్తంభం పెట్టాక క్లోజ్ చేస్తారు. అంటే ఇంకా అందులో ఏమేమి వేస్తారో అంత ఐడియా లేదు. గజస్తంభం పెట్టినప్పుడు రేపు చూసేది ఉంటే చెప్తాను. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్,